చేయండి ప్రతి ఒక్కళ్ళు. మరి డిఎస్సి పరీక్ష జరిగింది మొన్న 5 నెలల క్రితం. డిఎస్సి రాశారు పిల్లలు, వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు. మరి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు దాంట్లో అవకతవకలు ఉంటే ఆ రోజు చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే. మరి ఉద్యోగాలు చేసుకుంటుంటే ఈరోజు దాంట్లో పేపర్ లీక్ అయిందని చెప్పి గొడవ చేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 5 నెలలు 6 నెలల నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. డిఎస్సి అనేది అసలు ఈ మధ్య కాలంలో ఎవరు వేయలేదు. డిఎస్సి వేసినాక మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెద్ద సభ పెట్టారు. పెట్టి ఆ రోజు ఇచ్చారు అప్లికేషన్లు. ఆ రోజే ఆపాలి కదా ఏదైనా ఉంటే. ఇప్పుడు ఆ పిల్లలు కొట్టడం కరెక్టేనా చెప్పండి? ఇది న్యాయం కాదు. ప్రతిపక్షం మాట్లాడాల్సిన అవసరం ఉంది, కానీ కొట్టడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఉంటే ఆ రోజు ఏం చేశారు? ఉద్యోగాలు ఇచ్చే రోజు ఏం చేశారు? ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళని ఉద్యోగాలు తీసేస్తామా ఇప్పుడు? అది కరెక్టేనా చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మంచి పనికి ఎవరైనా తప్పు లేదు, మంచికి ప్రతి ఒక్కళ్ళు సహకరించండి. చెడు మాత్రం చేస్తే ఎవరైనా ఒప్పుకోవద్దు. ఇది మంచిగా చెడా చెప్పండి ఒకసారి. మరి పెద్ద సభ పెట్టి ఆ రోజు పిల్లలందరికీ మరి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఏం చేశారు? ఇవాళ వచ్చి ధర్నాలు చేయటం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి 4-5 నెలల క్రితం డిఎస్సి పరీక్ష రాశారు ప్రతి ఒక్కళ్ళు, మీరందరికీ తెలిసిన వాళ్ళే. మరి డిఎస్సి అనేది ప్రతి ఒక్కళ్ళు, ప్రతి స్టూడెంటు ఎదురు చూసేది. అలాంటిది డిఎస్సిలో మొన్న పాస్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఎవరైనా ఏదన్నా సమస్య ఉంటే ఆ రోజు నిలదీయాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా సరే. మరి డిఎస్సి ఏసీ పరీక్ష రాసి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఈరోజు. మరి ఆ డిఎస్సి ఈరోజు పేపర్ లీక్ అయిందని గోల్ చేస్తున్నారు. లీక్ అయితే ఏం చేయాలా మనం? ఆ రోజే నిలదీయాలా. అది పెద్ద సభ పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సభ పెట్టేలా ఆ రోజు అప్లికేషన్లు ఇచ్చారు. ఆ రోజే నిలదీయాలి కదా మీరు. మరి ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళ కొట్టడం కరెక్టా చెప్పండి? దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. డిఎస్సి మీద ఎవరైనా సరే మంచిగా ఏదైనా ఉంటే, తప్పు ఉంటే మాట్లాడండి ఎక్కడైనా సరే ఎవరైనా. అది మంచి పద్ధతేనా చెప్పండి? వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, ఇవాళ ఉద్యోగాన్ని తీసేస్తామా? అది జరిగే పనేనా చెప్పండి? అది కరెక్ట్ కాదు. మీరు ఏం చేసినా ప్రతిపక్షం చేయొచ్చు, తప్పు లేదు, ఏదైనా మాట్లాడవచ్చు మనకు తప్పు జరిగినప్పుడు. కానీ ఒకళ్ళ కొట్టడం కరెక్ట్ కాదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం.